ఫస్ట్ దివ్యది మాధురిది గొడవ గురించి చెప్తాను. అక్కడ ఏమవుతుందంటే దివ్య తను ఫుడ్ మానిటర్ కాబట్టి ఫుడ్ మెయింటైన్ చేస్తుంది. అందరికి ఫుడ్ ఎలా రావాలి, ఎట్లా చేయాలి, ఎట్లా అని. సో అక్కడ ఏమవుతుందంటే మన దివ్య ఏం చేస్తుందంటే ఫుడ్ మెయింటైన్ చేయడం, ఫుడ్ మేనేజ్ చేయడం, ఫుడ్ ఎక్కువైనా తక్కువైనా ఏదైనా గట్రా ఆమె చూసుకుంటుంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే నిన్న మన రీతు ఎలా అయితే నామినేషన్ చేసిందో నాకు ఫుడ్ వల్ల ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఫుడ్ మానిటర్ కాబట్టి అట్లా అన్నది కదా నిన్న. సో అలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు ముందు అని, ఒకవేళ ఫుడ్ ఒకరికి కర్రీ తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆమె ఫుడ్ మానిటరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వంట చేసిన తర్వాత దివ్య దగ్గర నుండి ఫుడ్ కానీ అంటే రైస్ కానీ కర్రీ కానీ వేసి పంపుతుంది. ఒకవేళ తక్కువైతే మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మళ్ళీ వేస్తుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్య ఏమంటుందంటే మాధురి గారిని, మీరు నన్ను అడగకుండా ఎట్లా కర్రీ చేసుకున్నారు, మీరు ఎగ్ దోశ వేసుకున్నారు కదా, మీరు నన్ను అడగకుండా ఎందుకు కర్రీ చేసుకున్నారు అని దివ్య మాధురి గారిని అడిగింది. సో మాధురి గారిని అడిగితే మాధురి గారు నిన్నెందుకు అడగాలి, నేనే వంట వండాను కదా అని అంటుంది. నన్ను ఎందుకు అంటారేంటి, నేను ఫుడ్ మానిటర్, నాకు ఆ రూల్స్ ఉన్నాయి, నాకు ఆ రైట్స్ ఉన్నాయి, నన్ను మీరు అడిగి వేసుకోవాలి అని అంటుంది. సో అక్కడ ఏమైందంటే, నువ్వు నాతో మాట్లాడతలేవు కదా అంటే, మేడం నీకు నాకు బాండింగ్ అవసరం లేదు, మాట్లాడేంత బాండింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ నాకు ఆ ఫుడ్ మానిటర్ ఉన్నప్పుడు నన్ను వచ్చి అడిగితే అయిపోయేది అన్నప్పుడు మేడం మాధురి గారు ఏమంటున్నారంటే, నేను ఇక్కడికి బాండింగ్స్ పెట్టుకోవడానికి రావట్లేదు, నీతో మాట్లాడడానికి రావట్లేదు, బాండింగ్స్ పెట్టుకొని రావట్లేదు, మీలాగా నేను నాన్న అంటే బాండింగ్స్ పెట్టుకోవట్లేదు అన్నది. అప్పుడు అక్కడ దివ్య గారు వాయిస్ రైజ్ అయ్యారు. ఎవరన్నారు అన్నప్పుడు మన మాధురి గారు ఏమంటున్నారంటే, వాయిస్ రేస్ అవుతుంది అంటుంది. ఏంటి నువ్వు మంచిగా మాట్లాడని నేర్చుకో అని దివ్య మాధురి గారిని అంటుంది. మంచిగానే అన్న దివ్య. నిజంగా ఒక్కొక్క టైంలో దివ్య మాధురి గారిని ఎక్కువ వాయిస్ రేజ్ చేయకండి, మెల్లగా మాట్లాడినప్పుడు నేను ఇలాగనే మాట్లాడతాను, నా ఇష్టం అంటుంది. అప్పుడు అన్నప్పుడు మరి అన్నప్పుడు ఆమె ఎందుకు వాయిస్ రేజ్ చేయొద్దు, అప్పుడు ఎందుకు అని ఆమెను అనే మాట పదం ఎందుకు వస్తుంది ఆమె నోటి నుంచి, అనకూడదు కదా. సో అక్కడ ఏమైందంటే, మీరు నాన్న బాండింగ్ పెట్టుకుంటున్నారు అన్నాడు. ఎవరన్నారు నాన్న అన్నప్పుడు అక్కడ నాన్న ఎవరు, తనుజ అంటుంది, దివ్య కాదుగా, దివ్య అన్న అంటది ఒక రకంగా చెప్పాలంటే. సో అంటే టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి, కర్రీ కానించి ఇక్కడ తీసుకొచ్చారు ఎవరు, మాధురి గారు. నాన్న అనే టాపిక్ ఇండైరెక్ట్గా తనుజ వైపు చూసుకుంటూ అన్నది. నేను ఎపిసోడ్ మొత్తం చూశాను. దివ్య ఒకవైపు ఉంటే మాధురి గారు ఒకవైపు చూసుకుంటూ అన్నారు. అంటే డైరెక్ట్గా తనుజనే అన్నది నాన్న అని. సో ఇవాళ రేపు తనుజకు మాధురికి మంచి గొడవ అవుతుంది. ఈ విషయం నన్ను అన్నది, నన్నే అంటుందని తనుజకు కూడా అర్థమైంది అక్కడ. సో తనుజకు నన్నే ఏమో టార్గెట్ చేసిందని తనుజకు కూడా అర్థమైంది. సో ఇప్పుడు మాధురికి దివ్య విషయానికి వచ్చేస్తే, యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా ఆమె అడిగే హక్కు ఉంది. యాజ్ ఏ ఫుడ్ చెఫ్ అంటే ఈమె ఇప్పుడు అందరూ కూడా ఎలాగైతే ఆమె దగ్గరికి వెళ్ళి కర్రీ అడుగుతున్నారు, వేసుకుంటున్నారు, ఈమె కూడా కర్రీ అడుక్కొని వేసుకోవాల్సింది. అందులో ఆమె తప్పులేదు. మ్యాక్సిమం చెప్పాలంటే మాధురి గారు ఒక టైంలో ఆమె మీద అన్నది. ఒకవేళ పదం కూడా తప్పు అనిపించింది నాకు, కొంచెం సీరియస్ అయ్యారు మాధురి గారు కూడా, టోన్ ఎక్కువైంది. సో అక్కడ నాకు అనిపించింది మాధురి గారికి దివ్యకు గొడవ. నెక్స్ట్ అయేషకి రీతుకు వస్తే కూడా అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం అయేషదే గొడవ తప్పు ఉంది. అయేషనే అర్థం చేసుకోకుండా ఏదేదో బాగేసింది. ఒకనొక టైంలో రీతు కామ ఉన్నప్పుడు కూడా అయేషనే ఆడ కిచెన్లో కడుక్కుంటూ అటువైపు తిరుక్కుంటూ అనుకుంటా, అంటే ఎక్కిరిచ్చినట్టుగా, అంటే ఒక ట్రిగర్ చేసే వాయిస్ని ఆమె యూజ్ చేసింది అయేష గారు. ఒక రకంగా చెప్పాలంటే రీతు పర్ఫెక్ట్గా ఉంది. అంటే రీతు అంటే ఎట్లా అంటే, అక్కడ ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, నైట్ ఒకరు గిన్నెలు కడుగుతారు. నైట్ రీతుది. సో ఆ రీతు కడిగే టైంకి ఏమైందంటే, ఫుడ్లో ఒక గిన్నెలో ఏమైందంటే, అక్కడ 3 గిన్నెలు ఉన్నాయి. యాక్చువల్గా 3 గిన్నెలు ఉంటే అందులో ఫుడ్ ఉంటే, ఆ ఫుడ్ కూడా ఎవరు పెట్టారు, కిచెన్ మేనేజర్. అక్కడ కిచెన్ ఎవరున్నారు, పవన్, తనుజ, దానికి హెడ్ ఎవరు, మనం మాధురి గారు. సో వీళ్ళు అక్కడ అలా వదిలేసిపోతే
ఈమె కడిగే టైంకి అందులో ఫుడ్ ఉంటే ఆమె కడగలేకపోతుంది. సో అది ఆ విషయం కూడా వచ్చి కళ్యాణికి చెప్తుంది. ఆమె ఇట్లా కళ్యాణికి చెప్తే కళ్యాణ్ ఉండి సరేలే మార్నింగ్ చూసుకుందామని కళ్యాణ్ అంటాడు. ఆ పక్కనే ఏమైందంటే ఇట్లా 3 గిన్నెలు ఉన్నాయి, పక్కనే ఉన్నది. ఆ పక్కనే ఏముందంటే అయేష కూడా ఉంటుంది నైట్ టైంలో. ఇట్లా 3 గిన్నెలు ఉన్నాయి కళ్యాణ్ అందులో ఫుడ్ ఉంది అన్నప్పుడు కళ్యాణ్ అదేవిధంగా అయేష కూడా పక్కనే ఉంటుంది. సో ఇదంతా లైవ్లో ఉంటుంది. సో లైవ్లో ఉన్నప్పుడు ఏమైందంటే అయేష అప్పుడు సైలెంట్గా ఉంటుంది. సో 3 గిన్నెలు ఉన్నాయి కదా, మార్నింగ్ చూసుకుందాంలే, ఇప్పుడు నువ్వు కడిగేసావు కదా సరేలే అని అయిపోద్ది అప్పుడు నైట్. ఈ డిస్కషన్లో రీతు కళ్యాణ్ అయేష ముగ్గురు ఉంటారు. అప్పుడు అయేష ఏం సైలెంట్గా ఉంటుంది అప్పుడు. సో ఏమైంది, మార్నింగ్ వచ్చేసింది. మార్నింగ్ డ్యూటీ వాళ్ళది అయేష గారిది. మార్నింగ్ డ్యూటీ అయేష గారు అంటే అక్కడ ఏమైందంటే 3 గిన్నెలు ఉంటాయి. సో ఆ 3 గిన్నెలు ఏమైతే మార్నింగ్ లేచి మళ్ళీ కళ్యాణ్ లేచి ఆ మరి 3 గిన్నెలు ఉన్నాయి, 2 గిన్నెలు కడిగేసి ఎందుకు అని చెప్పేస్తే కళ్యాణ్ చెప్పిన మాటకి రీతు కడిగేస్తుంది. ఇంకొక గిన్నె ఏమైందంటే ఒక గిన్నెలో ఏమైందంటే అందులో పిండి ఉంటుంది. ఆ పిండి ఉండటం వల్ల పిండి నైట్ నుంచి అలా ఉండటం వల్ల ఏమైందంటే అది బాగా గట్టిగా అవుతుంది. సో అది ఊడదు. రీతి ఏం చేస్తుంటే అందులో ఒకటి గట్టిగా ఉంది, తర్వాత నానబెడతా, తర్వాత నేను తోమేస్తా కడిగేస్తా ఉంటుంది. సో అది ఇంతవరకు క్లియర్గా ఉంది రీతుకి కళ్యాణ్కి. ఇక్కడ ఏమైందంటే మార్నింగ్ సెషన్ కడిగేది ఎవరు? మేడం మహేష్ గారు వస్తారు. అందులో ఏముంటుంది, ఆ సింకులో ఏముంటుంది, గిన్నె ఉంటుంది. ఏది పిండి ఉన్న గిన్నె ఉంటుంది. ఆ పిండి ఉన్న గిన్నె ఏమైంది అక్కడ అలా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అయేష గారు తీసి పక్కన పెట్టి ఆమె చేసుకుంటూ అయిపోయేది. సో అక్కడ ఏమవుతుందంటే దీనికన్నా ముందు చాలా డిస్కషన్ అది తనుజ గారు నడుతుంది, అది ఇది ఆడుతుంది, అంతా ఉంటుంది, లైవ్లో ఉంటుంది. సో ఆమె గిన్నె తీసి పక్క పెట్టకుండా రీతుని అక్కడ కూర్చున్న రీతు ఇక్కడ నీ గిన్నె ఉంది క్లియర్ చేయి, నేను చేస్తా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే రీతు నేను ఆల్రెడీ కెప్టెన్కి చెప్పాను, కెప్టెన్ పిలవండి అంటుంది. సో కెప్టెన్ పిలవన్నప్పుడు అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక అన్ని డ్యూటీలు నేనే చేయాలా అని అంటే ఆడ ఒక గిన్నె ఉంది, ఆ ఒక గిన్నె కూడా పక్కన పెట్టలేక అన్ని డ్యూటీలు నేను చేయాలా, నేనే కడగాల అని అంటది. అంటే ఆమెను ఎవరు కడగమన్నది లేదు, చేయమన్నది లేదు. ఈమెనే ఏదో ఊహించుకొని ఆడ గిన్నె పక్క తీసి పెట్టుకోవాలి, కడగలేక ఏదేదో అవుతుంది. అక్కడ డిస్కషన్ అవుతుంది. అక్కడ మ్యాక్సిమం మొత్తం కూడా అయేష గారిదే ఉంది తప్పు. ఆడ గిన్నె తీసి పక్క పెట్టి కడుక్కుంటే దానికి ఆమె ఇదంతా సీన్ క్రియేట్ చేసింది అక్కడ. సో అది మ్యాటర్. రీతు కడుగుతానన్నది ఆల్రెడీ రీతు 2 గిన్నెలు కడిగింది నైట్ ఉంటే. అక్కడ అయేష గారు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఆ గిన్నె ఆమె కడుగుతున్నది రీతు. ఈమె ఏంటంటే ఆ సింకులో ఉన్న తీసి పక్క పెట్టమన్న దానికి అప్పుడు రీతు కళ్యాణ్ పిలిచినందుకు ఆమె టిగర్ అయిందంట ఆమె. సో అక్కడ అది ప్రాబ్లం. అక్కడ యాజ్ ఆఫ్ అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఆ గిన్నె అట్లనే ఉంటే మన మేడం సంజన గారు కడిగారు. ఇక ఇక్కడ ముమ్మాటికి అయేష గారి తప్పు. ఎందుకంటే ఆమె వే ఆఫ్ టాకింగ్, మనుషులను ట్రిగర్ చేసే మాటలు, నన్ను అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కొంచెం బాగాలేదు, నచ్చలేదు, క్రింజ్ అనిపించింది. నిన్న ఎంత గొప్పగా పాయింట్స్ చెప్పిన అయేష నేనా అనిపించింది నాకైతే తనుజ నామినేషన్ టైంలో. అంటే నామినేషన్ టైంలో కూడా ఆమె అన్ని స్క్రిప్టెడ్ అన్ని చేసుకొని వచ్చినట్టు ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.